అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ బాబు. గత 18 సంవత్సరాలుగా జిల్లా క్షయ నివారణాధికారిగా ఖమ్మం మరియు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చాలా కాలం సేవలు అందించి ఉన్నాను. అయితే 2019 జాయింట్ మానిటరింగ్ మిషన్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియా గవర్నమెంట్ చేసినటువంటి ఎవాల్యుయేషన్లో కమిటీ మెంబర్ని, అదేవిధంగా 2021 సంవత్సరంలో ప్రైవేట్ ప్రాక్టీషనర్లందరికీ టీబీ మీద గైడ్ లైన్స్ రాసినటువంటి కమిటీలో కూడా నేను మెంబర్ని. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సాధారణ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఈ క్షయవ్యాధి లేదా టీబీ గురించి. వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చేస్తున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఓన్లీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని సామాజిక స్పృహతో చేస్తున్నటువంటి వీడియో. ఇప్పుడు చాలామందికి అనుమానం ఏంటంటే, క్షయవ్యాధి అనేది ఒక లంగ్స్కే వస్తుంది, ఇతర పార్ట్స్కి రాదు అనేది ఒక అనుమానం లేదా అపోహ. అలా కాదండి. మనకి జుట్టు అంటే హెయిర్, నెయిల్, ఈ రెండు పార్ట్స్ ఇవి లైవ్ కాదు, మనకి డెడ్ టిష్యూస్ అన్నమాట. ఈ రెండు పార్ట్స్కి తప్ప బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఈ క్షయవ్యాధి అనేది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సాధారణంగా మెడ దగ్గర చిన్న గడ్డలు వచ్చినప్పుడు, లేదా చంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డలు వచ్చినప్పుడు సాధారణంగా సర్జన్ దగ్గరికి వెళ్ళిపోవడం, వాటిని కట్ చేయించేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఒకవేళ అది కనుక టీబీ అయితే ఆ పుండు మానదు, ఆ హోల్ అలాగే పడి అక్కడి నుంచి చీము కారుతూ ఉన్న కేసులు చాలా చూస్తున్నాం. కాబట్టి అన్ని గడ్డలు టీబీ కాదు, అన్ని గడ్డలు క్యాన్సరు కాదు. ఖచ్చితంగా దానికి సూది పరీక్ష అంటే FNAC టెస్ట్ అనేది చేస్తారు. దాన్ని చేసినందువల్ల బయటపడుతుంది. అప్పటికి మనకు కన్ఫర్మేషన్ రాకపోతే ఫైనల్గా మనం దాన్ని కట్ చేసి బయాప్సీకి పంపించుకోవడం అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి CB నాట్ అని రకరకాల కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. అంటే ఇవన్నీ నాన్ ఇన్వేజివ్, అంటే కట్ చేయడము, ఆపరేషన్కి అవసరం లేకుండానే మనం ఈ జబ్బుని బయట మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మందులు కూడా ఖచ్చితంగా డాక్టర్లు సూచించిన రోజుల మేరకు, అంటే 6 నెలలు కావచ్చు, కొన్ని బ్రెయిన్ టీబీ, స్పైనల్ టీబీ ఇలాంటి వాటికైతే ఎక్కువ రోజులు, సంవత్సరం లేదా సంవత్సరంన్నర కూడా రావాల్సి వచ్చిన అవకాశం ఉంటుంది. చాలా సాధారణంగా మన ప్రజలు ఏం చేస్తారంటే, కొన్నాళ్ళు వాడిన తర్వాత నాకు బాగుంది కదా, తగ్గినట్టుంది కదా అని మానేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ సాధారణమైన క్షయవ్యాధి మొండి క్షయవ్యాధిగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఈ మందులు పనిచేయవు, చాలా కాస్ట్లీ మందులు, ఇంకా ఎక్కువ రోజులు వాడడం, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్, ఒకసారి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి క్షయవ్యాధి అనేది ఎర్లీ స్టేజెస్లో కనుక గుర్తించగలిగితే ఖచ్చితంగా 6 లేదా 12 నెలల లోపల పూర్తి స్థాయిలో మనం దీన్ని నిర్మూలన చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టీబీ వచ్చిన వాళ్ళని ఇంట్లో ఉంచకుండా బయట ఉంచేసేయడం, అంటే ఐసోలేట్ చేసేస్తారు, ఇంట్లో వాళ్ళతో కలవనీయకుండా. దాని ద్వారా వాళ్ళు చాలా మానసిక క్షోభ అనేది అనుభవించి సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. అలాంటివి ఏమీ లేదు. క్షయవ్యాధిగ్రస్తులు కూడా మనలాగా టాబ్లెట్లు ఖచ్చితంగా రెగ్యులర్గా వేసుకుంటూ మనతో పాటే ఉండొచ్చు. ఎవరికైతే లంగ్ ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉంటుందో వాళ్ళు మాత్రం కొద్ది రోజుల పాటు మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు లేదా ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ గాలి పీల్చినప్పుడు ఈ క్రిములు వాళ్ళకి తొందరగా అటాక్ అయ్యి వాళ్ళకు కూడా ఆ జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప వీళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత అతి ముఖ్యంగా ఈ టీబీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగేది, భార్యాభర్త కలిసి ఉండొచ్చా లేదా అనేది. దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు, వాళ్ళని దూరం ఉంచాల్సిన అవసరమూ లేదు. ఈ సెక్సువల్ యాక్ట్ వల్ల ఈ టీబీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అంటుకునేది కాదు. సో ఇలాంటి ముఖ్యమైన విషయాలతో మీకు మరొక వీడియో చేస్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అలాగే దయచేసి రెగ్యులర్గా మందులు వాడడం, సరి అయిన డోసుల్లో వాడడం, సరి అయిన కాలానికి వాడడం, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ పాజిటివ్ అంటే లంగ్లో కానీ ఇతర పార్ట్లలో కానీ ఈ టీబీ వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఇతర వాళ్ళు కూడా, అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఈ జబ్బు రాకుండా వేసుకోవడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఛాతీ వైద్య నిపుణుల వల్ల మాత్రమే వీలవుతుంది. ఎవరినైనా కన్సల్ట్ అయ్యి
వారి ద్వారా ఆ మందులు వేసుకుంటే భవిష్యత్తులో వీళ్ళకి ఆ టీబీ వ్యాధి అనేది మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది పేషెంట్తో పాటుగా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్వి, చాలా చిన్న చిన్న విషయాలే, కానీ దీని గురించి పూర్తి అవగాహన లేక వదిలేసి తర్వాత కొన్నాళ్ళకి మా ఇంట్లో మా పెద్ద ఆయనకో మా నాన్నకో ఉన్నదండి ఇప్పుడు నాకు వచ్చింది అని వస్తూ ఉంటారు. దీనన్నిటికీ రీజన్ ఏంటంటే మన ఫిజిషియన్స్ కావచ్చు ఎవరైనా సరే పేషెంట్ని ట్రీట్ చేస్తూ దాంతో పాటుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా టాబ్లెట్స్ అనేవి ఉంటాయి జబ్బు రాకుండా, అవి కూడా ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు మనం పేషెంట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం కాదు. కాబట్టి ఇలాంటి వాడిని మళ్ళా మీకు మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్తో పాటు మరొక వీడియో చేస్తాను. తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ.